దేవవ్రతుడు భీష్మ పితామహుడిగా ఎలా మారాడు, చామరణ వరాన్ని ఎలా పొందాడు, భీష్ముడు చేసిన భీష్మ ప్రతిజ్ఞ ఏంటో ప్రీవియస్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం. ఎవరైతే ప్రీవియస్ ఎపిసోడ్ చూడలేదో ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. లింక్ డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తున్నాను. వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ ది ఎపిక్ మహాభారతం. సత్యవతి శాంతనుల వివాహం తరువాత వారికి చిత్రంగదుడు మరియు విచిత్రవీరుడు అని ఇద్దరు కుమారులు జన్మిస్తారు. మొదటి కుమారుడైన చిత్రంగదుడు గంధర్వులతో జరిగిన యుద్ధంలో మరణిస్తాడు. అతను సంతానం లేకుండా మరణించడంతో అతని సోదరుడు విచిత్రవీరుడు రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు. పట్టాభిషేక సమయంలో అతను మైనర్ అయినందువలన విచిత్రవీరుడు కౌమార దశకు వచ్చేంత వరకు భీష్ముడు అతని స్థానంలో రాజ్యాన్ని పరిపాలిస్తాడు. విచిత్రవీరుడు కౌమార దశకు చేరుకున్నప్పుడు భీష్ముడు అతని కోసం వధువును వెతుకుతుండగా కాశీరాజు కుమార్తెలు పురాతన క్షత్రియ ఆచారం ప్రకారం స్వయంవరంలో తమ భర్తలను ఎన్నుకుంటున్నారు అని తెలిసి విచిత్రవీరుడి తరపున భీష్ముడు అక్కడికి వెళ్తాడు. యువరాణులు తమ అందం మరియు సామర్థ్యానికి పేరు పొందినవారు కావున కోస్ల, వంగ, పుండ్ర, కళింగ ఇలా చాలా రాజ్యాల యువరాజులు అక్కడికి విచ్చేశారు. క్షత్రియులలో శక్తివంతమైన ఆయుధదారి భీష్ముడిని చూసి అందరూ అతను స్వయంవరం ఉత్సవాలను చూడడానికి వచ్చాడేమో అని భావించారు. కానీ భీష్ముడు తన సోదరుడు విచిత్రవీరుడికి కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలను ఇచ్చి వివాహం చేయడానికి వచ్చానని, ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను అడ్డగించండి అని సవాలు విసురుతాడు. అప్పుడు యువరాజులందరూ దానికి అడ్డగించి భీష్ముడితో యుద్ధం చేస్తారు. అందరినీ ఓడించి భీష్ముడు ముగ్గురు రాకుమార్తెలను తన రథంలో ఎక్కించుకొని హస్తినాపురానికి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళగానే సల్వదేశ రాజు అయిన సాల్వుడు అతన్ని అడ్డగించి వ్యతిరేకిస్తాడు. సాల్వుడు మరల వచ్చి వ్యతిరేకించడానికి కారణం అతడు మరియు అంబ ముందుగానే ఒకరినొకరు ఇష్టపడతారు. భీష్ముడికి సాల్వుడికి మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో అత్యంత శక్తిశాలి అయిన భీష్ముడు సాల్వుడిని ఓడిస్తాడు. యువరాణులతో హస్తినాపురానికి చేరుకున్న భీష్ముడు విచిత్రవీరుతో వారి వివాహానికి సన్నాహాలు చేస్తాడు. పెళ్లికి అందరూ సమావేశమైనప్పుడు అంబ భీష్ముడిని చూసి అపహాస్యం చేస్తూ, ఓ గంగా కుమారుడా, శాసనాలలో ఏం ఆజ్ఞాపించబడిందో మీకు తెలియదా? నేను సాల్వుడిని నా భర్తగా మానసికంగా ఎంచుకున్నాను. మీరు నన్ను బలవంతంగా నా మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇక్కడికి తీసుకువచ్చారు. ఇదెక్కడి న్యాయం అని అడుగుతుంది. అప్పుడు భీష్ముడు, తల్లి, మీరు సాల్వుడిని ప్రేమిస్తున్నారని నాకు తెలియదు. అయినా మనసులో ఒకరు ఉన్న యువతి స్వయంవరానికి ఒప్పుకుంటుందని నేను ఎలా ఊహించగలను? అది నేను తెలియక చేసిన తప్పు. కావున తమరు మీరు ప్రేమించిన సాల్వుడి వద్దకు వెళ్లిపోండి అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులను ఇచ్చి సాల్వ మహారాజు వద్దకు పంపిస్తాడు. తరువాత మిగిలిన ఇద్దరు రాకుమార్తెలను వివాహ అంగీకారం అడిగి అంబిక, అంబాలికల వివాహం విచిత్రవీరుడితో ఘనంగా జరిపిస్తాడు. అంబ సంతోషిస్తూ సాల్వ మహారాజు వద్దకు వెళ్తుంది. సాల్వ మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోయి అంబను ఎందుకు వచ్చావు అని అడగగా అప్పుడు అంబ, మన ప్రేమ విషయం భీష్ముడికి చెప్పాను. భీష్ముడు నన్ను మీ వద్దకు పంపాడు. మనం వివాహం చేసుకుందామని అంటుంది. అప్పుడు సాల్వుడు, భీష్ముడు అందరి దృష్టిలో నన్ను ఓడించి నిన్ను తీసుకువెళ్లిపోయాడు. నేను అవమానానికి గురయ్యాను. కాబట్టి నేను ఇప్పుడు నిన్ను నా భార్యగా స్వీకరించలేను. మీరు తిరిగి వెళ్లిపోయి భీష్ముడు చెప్పినట్లు వినండి అని అంటారు. అంబను సాల్వుడు తిరస్కరించిన తర్వాత ఆమె జీవితంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్కారం.